క్లాసిఫికేషన్ చేంజ్ కలెక్టర్ల ఇష్టం పట్టగా మారిన బీలా దాఖల భూములు డబుల్ ఇళ్లకు ప్రతిపాదించిన ల్యాండ్ శంషాబాద్లో 22 ఎకరాలు ప్రైవేట్ పరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐఏఎస్ అమయ్ కుమార్ ధరణిలో సుగుల ఆధారంగా దారదత్తం అంటూ ఒకరి చూస్తాను. అంటే అమయ్ కుమార్ చుట్టూ ఈరోజు ఉచ్చు బీస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. 7 దశాబ్దాలుగా సర్కారీగా ఉన్న వాటిని పట్టా భూములు అంటూ కొందరు కలెక్టర్లు ప్రొసీడింగ్ జారీ చేశారు. బిలా దాఖల భూములను సైతం దారదత్తం చేశారు. కొన్నింటికైతే ఎలాంటి ఆర్డర్ కాపీలు లేకుండానే పట్టాగా మార్చేసిన విమర్శలు ఉన్నాయి. క్లాసిఫికేషన్ చేంజ్ లో కొందరు కలెక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో క్లాసిఫికేషన్ చేంజ్ కు సంబంధించిన వందలాది ఫైళ్లను పునర్విచారణ చేయాలని డిమాండ్ వినిపిస్తున్నది. అమోయ్ నిర్వాహకమట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రతిపాదించిన భూమిని పట్టగా మార్చడం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సర్వే నెంబర్ 129లోని బిలా దాఖల భూములను పట్టా భూములుగా మార్చేశారు. డేటా కరెక్షన్ కింద ధరణి పోర్టల్లో అప్లై చేసుకున్నారని తాము విచారించి రెవెన్యూ రికార్డుల ప్రకారమే కరెక్షన్ చేస్తున్నట్లు గతేడాది నవంబర్లో అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ ప్రొసీడింగ్స్ D/439105/2022 జారీ చేశారు. అయితే గతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు సెత్వార్ను ఆధారంగా చేసుకుని దరఖాస్తులు రిజెక్ట్ చేయగా ఈ ఐఏఎస్ అధికారి మాత్రం అకర్ బంద్ రిజిస్టర్ పట్టుకొచ్చి అందులో పట్టా ఉందంటూ సమర్థించారు. 2 రిజిస్టర్లో వేరువేరుగా ఉన్నదని చెప్తూనే అకర్ బంద్ రిజిస్టర్ను ప్రామాణికంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనేక లావాదేవీలు జరిగాయని మార్ట్గేజ్ కూడా చేశారని ప్రస్తావించారు. అందుకే డేటా కరెక్షన్ కోసం పెట్టుకున్న అప్లికేషన్ని అప్రూవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పనులు చకచకా పూర్తయ్యాట. సో ఇట్లా మొత్తానికి అయితే అమయ్ కుమార్ చుట్టూ పెద్ద ఎత్తున ఉచ్చు బీస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల వేలాది ఎకరాల భూములన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వ భూములన్నింటి కూడా రిజిస్టర్ చేశారని చెప్పేసి అమయ్ కుమార్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో అమయ్ కుమార్ చుట్టూ ఉచ్చు బీస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది వాస్తవంగా. సో అధికారుల కేంద్రీకృతం బీఆర్ఎస్ సర్కార్ అధికారులను కేంద్రీకృతం చేయడం, కలెక్టర్ సీసీఎల్ఏకి కట్టుబెట్టడంతో వాళ్ళు ఆడిందే ఆటగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఎలాంటి ఆధారాలు లేకపోయినా విచక్షణ అధికారులు అడ్డం పెట్టుకుని క్లాసిఫికేషన్ చేంజ్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటి వెనుక అప్పటి లీడర్లు వారి కంపెనీలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా బయటికి రావాలి. బయటకు వస్తే అసలు విషయం బయటపడుతుంది వాస్తవం చెప్పాలంటే. సో అప్పటిదాకా బయటకు వచ్చే పరిస్థితి కనబడతలేదు.